జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ వ్యతిరేకి అయినటువంటి బీబీసీ మీడియాకు చెప్పాలంటే ఒక చావు దెబ్బ అయితే తగిలింది. సరే, ఇంతకో విషయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. దీనిని బ్రిటిష్ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. 1922లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ మీడియా సంస్థను లండన్లో ప్రారంభించింది. మొదట్లో ఇది ఒక రేడియో ఛానల్ లాగా ప్రారంభమయ్యి ఆ తరువాత ఈ బీబీసీ ఎలక్ట్రానిక్ మీడియాగా మారిపోయిందన్నమాట. ఈ బీబీసీకు ఆదాయాన్ని సమకూర్చేది వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వమే. అందుకే ఈ బీబీసీకు ఎదురనేది లేకుండా పోయింది. దీంతో ఈ బీబీసీ మీడియా సంస్థ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వివిధ భాషల్లో, వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాల్లో మీడియా ఛానల్స్ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇక ఈ బీబీసీలో 21,000 మందికి పైగా జర్నలిస్టులు అంతా కూడా పనిచేస్తూ ఉంటారు. అందుకే ఈ బీబీసీ మీడియా సంస్థ ప్రపంచంలో అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిందనమాట. మొదట్లో ఈ బీబీసీ మీడియా సంస్థ నిక్కచ్చిగా, నిజాయితీగా వార్తలను అయితే ప్రసారం చేస్తూ వచ్చిందనమాట. జిహాదీలపైన, తీవ్రవాదులపైన, ఈ రాడికలైజేషన్ పైన పెద్ద ఎత్తున ప్రసారాలు చేస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ అరబ్ షేక్లకు ఈ బీబీసీ అధికారులకు మధ్య ఈ సంబంధాలు అనేటివి ఏర్పడినాయో ఇక అప్పటి నుంచి ఈ బీబీసీ మీడియా ఛానల్ పూర్తిగా మారిపోయింది. అరబ్ షేకుల నుంచి $1 మిలియన్ డబ్బులు దొబ్బుతా ఈ తీవ్రవాదులకు, జిహాదీలకు, ఇస్లామిక్ రాడికల్స్కు మద్దతునివ్వడం మొదలుపెట్టింది. అంతే, ఈ బీబీసీ మీడియా సంస్థ ఇప్పుడు పూర్తిగా ఒక జిహాదీ మీడియా సంస్థలాగా తయారైపోయిందన్నమాట. ఆల్ జజీరా తర్వాత ఇస్లామిక్ తీవ్రవాదులకు నేరుగా సపోర్ట్ చేసేటటువంటి అంతర్జాతీయ తీవ్రవాద మీడియా సంస్థ ఈ బీబీసీనే. ఏది ఆల్ జజీరా తర్వాత. ఈ క్రమంలోనే ఈ బీబీసీ మీడియా సంస్థ మన దేశంలో కూడా పలు భాషల్లో వాళ్ళ న్యూస్ ఛానల్స్ అయితే ప్రారంభించింది. ఈ న్యూస్ ఛానల్స్లో ఇస్లామిక్ తీవ్రవాదులకు, ఇస్లామిక్ జిహాదీలకు, ఇస్లామిక్ రాడికల్స్కు మద్దతుగా వార్తలను వండి వార్చడం మొదలుపెట్టింది. అంతేకాకుండా మన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 2002లో జరిగినటువంటి ఈ గుజరాత్ అల్లర్ల విషయంలో ముస్లింలను రెచ్చగొట్టడానికి, అలాగే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పరువు తీయడానికి అన్నట్టుగా ఒక దిక్కుమాలినటువంటి డాక్యుమెంటరీని కూడా తయారు చేసి ప్రసారం చేసింది. ఆ పనికి మాలినటువంటి డాక్యుమెంటరీ పేరే ద మోడీ క్వశ్చన్. అర్థమవుతుందా? అయితే ఈ బీబీసీ మీడియా సంస్థ ఒక్క భారతదేశంలో మాత్రమే తీవ్రవాదులకు సపోర్ట్ చేయడంలే, గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల తరపున, అలాగే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వార్తలను సృష్టించి ప్రసారం చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని కూడా ఎడిట్ చేసి ప్రసారం చేసింది. అది కూడా ఇప్పుడు 2021లో. అయితే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు అయితే స్వీకరించాడు. ఆ తర్వాత ఏంటంటే ఈ బీబీసీ సంగతి చూడడం మొదలుపెట్టాడు. ఎవరో డొనాల్డ్ ట్రంప్. అతను ముందుగానే మూర్ఖుడు, మెంటలోడు, చెప్పినా కదా 24వ రాజు పులికేసి ఊరికే ఉంటాడా. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రముఖ మీడియా సంస్థ అయినటువంటి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ మధ్యన వివాదం అయితే ముదిరిపోయింది. ఎవరికి? ట్రంప్కు, బీబీసీకి మధ్యన. దీంతో 2021లో తాను చేసినటువంటి ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసినారని చెప్పి ఆరోపిస్తా ఈ బీబీసీ పైన వచ్చే వారం $5 బిలియన్ వరకు పరువు నష్టం దావా వేయనున్నట్టు ఈ ట్రంప్ అయితే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు? మన శుక్రవారం రోజు 2021 జనవరి 6న ఈ యుఎస్ క్యాపిటల్ భవనం పైన తన మద్దతుదారులు దాడి చేసిన రోజున ఈ ట్రంప్ చేసినటువంటి ప్రసంగాన్ని బీబీసీ తన డాక్యుమెంటరీలో వక్రీకరించి ప్రసారం చేసిందని చెప్పేసి ఈ ట్రంప్ తరఫున న్యాయవాదులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. సరే, ఇప్పుడు అంటే మన మోడీ గారి మీద ఏ విధంగా వక్రీకరించి డాక్యుమెంటరీని తయారు చేశారో అదే విధంగా ట్రంప్కు వ్యతిరేకంగా కూడా ఈ డాక్యుమెంటరీని అయితే తయారు చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సరే ఈ దౌత్యపరంగా కావచ్చు, లేకపోతే ఈ వాణిజ్య సంబంధాల విషయంలో మనకు ఈ ట్రంప్కు మధ్య కొంచెం చిన్న పొన్న పొరపచ్చాలు అయితే ఉండొచ్చు, అది వేరే విషయం. సరే, ఒక విధంగా ఏదో మన భారతదేశాన్ని ఏదో కట్టడి చేయాలనో, మన మీద ఏదో హుకుం చేయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్తో దోస్తీ చేస్తూ ఉండొచ్చు. కానీ ఏంటంటే తీవ్రవాదం విషయంలో కొంతవరకు ఈ ట్రంప్ అయితే
ఓకే, కొంతవరకు అయితే ఏది ఈ తీవ్రవాదులను కట్టడి చేసే విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో అతను కొంతవరకు బాగానే పనిచేస్తాడు. కాబట్టి ఈ బీబీసీ కావచ్చు, ఈ అరబోళ్ళకు కావచ్చు, ఎవరైతే ఈ రాడికలైజ్ అయిపోయింటారో వాళ్ళందరికీ కూడా ట్రంప్ అంటే యాళ్ళేని మంట. అర్థమవుతుందా? అయితే ఈ డాక్యుమెంటరీని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పడంతో పాటు $1 బిలియన్ తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ ట్రంప్ తరపున న్యాయవాదులు మొన్న శుక్రవారం రోజు గడువుగా పెట్టారు. ఈ డాక్యుమెంటరీ వల్ల తమ క్లయింట్ కీర్తి ప్రతిష్టలకు ఆర్థికంగాను తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈ ప్రకటన అయితే విడుదల చేశారనమాట. ఈ వ్యవహారం పైన బీబీసీ ఛానల్ స్పందిస్తా ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేయడం తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ఒప్పుకునేది. అంటే ఇది లంగా ఛానలే కదా, అంటే వాళ్ళు పబ్లిక్గా మేము ఎడిట్ చేసాం, తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పినారంటే ఇంక వాళ్ళు బతికేందుకు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అలాగే ట్రంప్కు వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పినారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ బీబీసీ విషయంలో అస్సలు ఏ మాత్రం కూడా వెనక తగ్గడమే లే. ఆ విషయం పైన ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతా, మేము వాళ్ళపైన $1 నుంచి $5 బిలియన్ వరకు దావా అయితే వేస్తాం. ఒకవేళ మేబీ వచ్చే వారం ఇది జరగవచ్చు. వాళ్ళు నా నోటి నుంచి వచ్చినటువంటి మాటలనే మార్చేశారు, అంటే నా మాటలను సైతం వాళ్ళు వక్రీకరించారు. ఎవరు? బీబీసీ వాళ్ళు. సరే, మేము ఆ విధంగా చేసినామని చెప్పేసి వాళ్ళు అంగీకరించినప్పుడు, అంటే ఒప్పుకున్నప్పుడు నేను దావా వేయకైతే తప్పదు. ఈ విషయం పైన బ్రిటన్ ప్రధాని అయినటువంటి కీర్ స్టార్మర్తో కూడా నేను మాట్లాడతానని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే తెలియజేశాడు. అంటే ఈ బీబీసీ మీడియాకు త్వరలోనే మూడిందనమాట. ఈ దెబ్బతో బీబీసీ చేసినటువంటి తప్పులన్నీ కూడా ఇంకా బయటకైతే రానున్నాయి. అదే గనక జరిగితే ఈ బీబీసీ అనే లంగా మీడియా శాశ్వతంగా మూతబడ్డం ఖాయం. అది విషయం. లేకపోతే ఏందియా అంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారంటే, అవును మేము వక్రీకరించామంటే నువ్వు ఉన్నట్టు చెప్పాలన్నా, లేని కల్పించి ఒక నాయకుడికి అట్లా వ్యతిరేకంగా ఎవరన్నా ప్రసారం చేస్తారా? దేంతో కొట్టాలి మేడం? ఏ కాలు మెట్టుతో కొట్టాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కనీసం మీడియా అనే దానికి విలువ లేకుండా పోతుంది. ఇష్టం వచ్చినట్టు ప్రసారాలు చేయడం, ఇష్టం వచ్చినట్టు వార్తలు చెప్పడం, ఈ అభూత కల్పనలు ఏంటి ఇవంతా కూడా. దాని బదులు ఏమైనా సినిమా స్టోరీలు పెట్టుకుని సినిమాలు తీసుకురాదా? నీకెందుకు మీడియా ఛానల్లో? సంక్రాంతిదానికా ఎందుకు నీకు మీడియా ఛానల్లో అంటారులే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.